నెల్లూరు నగరంలోని స్థానిక కుక్కలగుంట నందు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం కార్యాలయం నందు జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం ఆచారి మాట్లాడుతూ నిన్నటి దినం విజయవాడ నందు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర సదస్సు నందు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 563/73 రిజిస్టర్ నెంబర్ను తిరిగి కోర్టు ద్వారా సాధించడం జరిగిందని తదనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆర్కట్ కుమార్ ఆచారి, జిల్లా అధ్యక్షులు అంగర సుబ్రహ్మణ్యం ఆచారి, గౌరవ అధ్యక్షులు అల్లంపాటి వెంకటరమణాచారి, నగర అధ్యక్షులు చలకచర్ల పిచ్చయ్యచారి, జిల్లా ఉపాధ్యక్షులు శేషయ్యాచారి, యువజన కార్యదర్శి వీరాచారి, జిల్లా యువజన అధ్యక్షులు సుమన్లను ఎన్నుకున్నట్లు తెలియజేశారు. గతంలో గల కార్యవర్గాన్ని రద్దు చేసినట్లు, ఇక మీదట జిల్లాలోని ప్రతి కార్యక్రమాన్ని ఈ కార్యవర్గం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల గణ జనగణన జరిపిన తర్వాత దామాషా ప్రకారం ఎమ్మెల్యే సీట్లు, నామినేటెడ్ పదవులు కేటాయించాలని, చేతి వృత్తుల వారికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. నమస్కారం, నా పేరు ఆర్కట్ కుమార్. నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నిన్న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చేవూరు రామస్వామి గారి పిలుపు మేరకు అన్ని జిల్లాల నుండి ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ సంఘాలన్నీ పాల్గొనడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న జరిగిన మహాసభల్లో ఇంతవరకు ఆంధ్ర తెలంగాణ ఉమ్మడిగా ఉన్నప్పుడు 563/73 అనే రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మాతృ సంఘం ఒకటి ఉండేది. విడిపోయిన తర్వాత తెలంగాణ వారు ఈ సంఘం మాది అని చెప్పి డిమాండ్ చేసే సమయంలో మా అధ్యక్షులు గారు హైకోర్టులో కేసు వేసి ఆ నెంబర్ని ఆంధ్రాకి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా వారు కొత్తగా కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది అన్ని జిల్లాల వారీగా. వాటిలో భాగంగా మా నెల్లూరు జిల్లా నుంచి అగర సుబ్రహ్మణ్యం ఆచార్య గారిని నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా ఎంచుకున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి తెలియజేసే ఒకే ఒక విషయం ఏంటంటే, మనం ఎన్నో యుగాల నుంచి కూడా అత్యున్నతమైన కులంలో జన్మించిన విశ్వబ్రాహ్మణులు ఈరోజు అట్టడుగు స్థాయికి వెనకబడి ఉన్నారు. కారణం మాలో మాకు ఐక్యత లేకపోవడం. ఈ ఐక్యతని ముందుకు తీసుకొచ్చే విధంగా, అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చే విధంగా రాష్ట్ర అధ్యక్షులు గారు కార్యాచరణ రూపొందిస్తున్నారు. దాంట్లో భాగంగా మేము కూడా వాటి కట్టుబడి ముందుకు సాగుతాం. ప్రభుత్వం వారు ఇప్పటి వరకు కూడా, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అయితే విశ్వబ్రాహ్మణుల జనగణన ప్రకారం 2,75,000 మంది మాత్రమే అని నిర్ధారించింది. అది ఏ విధంగా గణన చేస్తున్నారనేది వాళ్ళకే తెలియాలి. ఒక రాష్ట్రంలో 2,75,000 మంది మాత్రమే ఉన్నారనడం చాలా శోచనీయమైన విషయం. ఎందుకంటే ఒక జిల్లాలోనే ఉంటున్నారు 2,75,000 మంది. దాన్ని మేము ఈ కులగణన అనేది చేపట్టడం లేదు కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రంలో మేమే దానికి సంబంధించి ఒక యాప్ను తయారు చేస్తున్నాం. యాప్ ద్వారా రాష్ట్రంలో ఉండే నలుమూలల్లో ఉండే ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుని ఆ యాప్ ద్వారా అప్లోడ్ చేయించి డేటాను కలెక్ట్ చేయబోతున్నాం. కలెక్ట్ చేసిన తర్వాత మా జనాభా దామాషా ప్రకారం మాకు రావాల్సిన ప్రతి ఒక్క పదవులు అయితేనేమి, అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా చాలా వెనకబడిపోతున్నాయి. కారణం ఏంటంటే, మాకు పంచవృత్తులు మాయి. ఈ పంచవృత్తులు ఇతర కులాల వారు ఆక్యుపై చేయడం వల్ల మాకు ఉపాధి కూడా పూర్తిగా కోల్పోయాం. కాబట్టి ప్రభుత్వం వారు ఇప్పటికైనా స్పందించి మా పంచవృత్తులకు సంబంధించి వచ్చే ఎటువంటి సంక్షేమ పథకాలైనా ఆ విశ్వబ్రాహ్మణులకి చెందే విధంగా ఒక జీవోను తయారు చేయాలి. అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వారు స్వర్ణకార కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కూడా మా కులానికే, పాలక మండలి మొత్తం మా కులానికే చెందే విధంగా కార్యాచరణ రూపొందించాలి. ఎందుకనంటే
ఇతర కులాల తాకిడితో విశ్వబ్రాహ్మణుల వారు చాలా వెనకబడ్డారు. కాబట్టి ఈ విధంగా ఈ కార్పొరేషన్ ద్వారా అయినా మా కులానికి ఏకత చెందితే మా కులాన్ని ఆర్థికంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లగలం. రాజకీయ రంగంలో మేము రాణించలేకపోవడానికి ముఖ్య కారణం ఆర్థికంగా వెనకబడి ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వారు మాపై దయ ఉంచి మా యొక్క విన్నపాన్ని మన్నించి మాకు చెందాల్సిన ప్రతి ఒక్కటి చెందే విధంగా కార్యక్రమం రూపొందించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. విశ్వబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిని ఆగల సుబ్రహ్మణ్యాచారి. ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం 563/73 ఈ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోవడం జరిగింది. దాంట్లో భాగంగా తెలంగాణకి ఈ నెంబరు వర్తించకుండా ఆంధ్రప్రదేశ్కి ఈ నెంబర్ని తీసుకురావడం అనేది జరిగింది. దాన్ని తీసుకురావడం అనేది ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు డాక్టర్ బ్రహ్మశ్రీ సేవూరు రామస్వామి గారు ఈ హైకోర్టులో ఆయన గెలుచుకొని ఈ నెంబర్ని ఆంధ్రప్రదేశ్కి తేవడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న విజయవాడలో మారుతి ఫంక్షన్ హాల్లో రాష్ట్ర కార్యవర్గం మీటింగ్ జరిగింది. ఈ రాష్ట్ర కార్యవర్గం మీటింగ్లో నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడి నుంచి జిల్లా అధ్యక్షులుగా ఆగల సుబ్రహ్మణ్యాచారి గారిని, ప్రధాన కార్యదర్శిగా పేట విజయాచారి గారిని, వర్కింగ్ ప్రెసిడెంట్గా కావలూరు కృష్ణమూర్తి గారిని, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆర్కిటెక్ట్ కుమారి గారిని ఈ జిల్లా నుంచి నిన్న ఏకగ్రీవంగా ఈ జిల్లా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా రాష్ట్ర అధ్యక్షుల గారికి ఈ జిల్లా సంఘం తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. నెల్లూరు జిల్లా 38 మండలాలు కమిటీ కార్యవర్గాలు జిల్లా కమిటీలో ఉండడం జరిగింది. జిల్లా కమిటీలో కూడా పూర్తి కమిటీని పూర్తిగా వేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పదవులు తీసుకునే బాధ్యతలు ఉన్నారు. ఈ బాధ్యతల ప్రకారం అందరూ కూడా పనిచేసేదానికి ముందుండి పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ జిల్లాలో విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడము, ఈ మా జాతికి అవసరమైన ఈ గవర్నమెంట్ని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని కులాలకు దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులకి దేవాలయాల్లో సముచిత కల్పిస్తున్నారు. కానీ విశ్వబ్రాహ్మణ జాతికి ఇప్పుడు దాకా ఏమి ఇవ్వడం లేదు. అది కూడా మా విశ్వబ్రాహ్మణ కుటుంబాన్ని గమనించి మాకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో విశ్వబ్రాహ్మణుల సంఖ్య 30,000 దాకా ఉన్నారు. కానీ ఇంతవరకు రాజకీయ ప్రాధాన్యత అనేది లేదు. మాకు కూడా ఒక ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాలనేది మా డిమాండ్. దానికి ప్రభుత్వం కూడా అంగీకరించి మమ్మల్ని సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.